దా. అందరికీ నమస్తే. అంజలి చెప్తున్న స్వాగతం. ఢిల్లీ పప్పి డెలివరీ అయ్యాక దాని పరిస్థితి దీనంగా ఉంది. చాలా బక్క చిక్కింది. ఎందుకంటే అర్ధ డజను సంతానం కలిగించింది. దానివలన అది పాలు సరిగా ఇవ్వడం లేదు. 6 పిల్లలు ఉన్నాయి కదా, వాటికి దాని తల్లి పాలు తినడం లేదు. ఢిల్లీ పప్పి పరిస్థితులను చూస్తుంటే ఎంతటి కఠినాత్మలకైనా కన్నీరు రావచ్చు. దేవుడా, ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు మూగజీవాలకు ఎందుకు ఇచ్చావు అని మనమే బాధపడుతుంటాం. సోమాలియా, వెనిజులా దేశపు ఆర్థిక పరిస్థితులు గుర్తొస్తాయి. అంత దీనస్థితిలో ఉంది ఈ లిల్లీ పప్పి. ఎవరైనా సహాయం చేస్తారేమోనని, ఫుడ్ తనకు పెడతారేమోనని అటు ఇటు వచ్చే మనుషులను చూసి ఎదురు చూస్తుంది. పిల్లలకు సరిపోయినంత పాలు దాని నుంచి రావడం లేదు. ఫుడ్ ఫీడింగ్ చేసినప్పటికీ కూడా పాలు అనేవి చల్లడం లేదు. చాలా పక్క చిక్కింది. దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒళ్ళంతా కూడా అక్కడక్కడ గాయాలైనాయి. ఈ తల్లి పప్పి బయటికి వెళ్తే కుక్కలు కరిచినట్లున్నాయి. అందుకే మధ్య మధ్యలో 4-5 గాయాలు అయినట్లు శరీరం మీద తెలుస్తుంది. వాటికి ఆయింట్మెంట్ అనగా అయోడిన్, పసుపు కూడా పెట్టడం జరిగింది. పిల్లలు పాలు తాగడానికి వస్తే తల్లి పప్పి బెదురుకొని దూరంగా పండుకోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే పాలు లేవు కదా. ఆ పాలు తాగడానికి వచ్చినప్పుడు దానికి బాధ అనిపిస్తుంది. పప్పీసు పాలు తాగడానికి వస్తే తల్లి పప్పి దూరంగా వెళ్తుంది. ఎందుకంటే పాలు సరిగా రావడం లేదు కదా, అందుకే అది దూరంగా ఉంటుంది. ఇదిగో ఈ సందులో ఇక్కడనే ఉంది లిల్లీ పప్పి. ఆ లిల్లీ పప్పికి పాలు రాకున్నా సరే కానీ ఆ పప్పీస్ మాత్రం పాలు తాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దగ్గర చూపించారు. ఇది లిల్లీ పప్పి ఫస్ట్ కనుపులో పుట్టినటువంటి పిల్ల బాయ్. లిల్లీ పప్పీకి 6 పప్పీస్ ఉండగా ఇంకా 2 పప్పీస్ యాడ్ అయినవి. దీని అక్క అది 4-5 రోజుల క్రితం తప్పిపోయింది. అయితే ఒక విషయం ఏమిటంటే దానికి అనారోగ్యమైంది. అది కూడా ఇటీవల కాన్పు చేసింది 2 పిల్లలకు. అనారోగ్యం కారణం వల్ల దానికి సూది కూడా వేయించడం జరిగింది, మందు కూడా తాగించడం జరిగింది. అయినా ఎందుకో కానీ ఇంటి నుంచి అది దూరంగా వెళ్ళిపోయింది. అది ఇప్పటికి కూడా రాలేదు. మరి చనిపోయిందో బతికిందని కూడా తెలియదు. ఆ 2 పప్పీసులలో ఒక పప్పి చనిపోయింది పాలు లేక. ఇంకా ఒక పప్పి మాత్రమే ఉంది. దీంతో ఈ లిల్లీ పప్పి కూడా పాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా మీకు దయ, దాక్షిణ్యం, కరుణ అనేది ఉంటే ఈ లిల్లీ పప్పీకి ఫుడ్ ఫీడింగ్ చేయటకు సహకరిస్తారని ఆశిస్తున్నా. ఇదిగో లిల్లీ పప్పి పిల్లలు పాలు తాగుతున్నాయి. లిల్లీ పప్పి పిల్లలు ఇక్కడ పాల కోసం పక్కలాడుతుంటే మరో పక్క ఆ చిన్న పప్పి వెనుక భాగంలో ఉంది. పాలు తాగడానికి రావడం లేదు. ఎందుకంటే ఇవే కాంపిటీషన్ ఎక్కువైంది. ఈ కాంపిటీషన్కు ఆ పప్పి తట్టుకోలేకపోతుంది. అదిగో వెనుక భాగంలో ఉంది. ఆ పిల్లల్ని పెట్టపా.
బయటికి జరు ఇది బయటికి పెడతా వాళ్ళు పలుసుకొచ్చి పెడతాయి ఇంత జై ఉరుకుతున్నా ఇలా మేము పిల్లలు తీసింది చూడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూసినారా దా 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 ఓ ఓ దా 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 దా